హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీకు జిబ్రానిక్స్ నుంచి Zebronics Zeb-Music Bomb X అనే బ్లూటూత్ స్పీకర్ని అయితే అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్ అయితే అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి Zebronics Zeb-Music Bomb X అనమాట. ఇది బ్లూటూత్తో వస్తుంది అనమాట. చూడొచ్చు మీరు IPX4 రేటింగ్ ఉంది, వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్, 20 hours ప్లేబ్యాక్ ఉందని చెప్తున్నారు. టైప్ సి ఛార్జింగ్ కూడా ఉంది. అంటే మనకి MicroSD కాకుండా టైప్ సితో ఇవ్వడం జరిగింది, అప్గ్రేడెడ్. సో ఇది పవర్ఫుల్ బేస్తో వస్తుందట. మనం ఆన్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుందో. సో ఎంఆర్పి చూడొచ్చు మీరు ఇక్కడ 5499 ఉంది. కాకపోతే మనం ఆన్లైన్లో కానీ ఎక్కడ చూసుకుంటే మ్యాక్సిమం మీకు 2500కి అలా దొరికేస్తుంది అనమాట. చూడండి మీరు ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. సో ఇంకా ఇటు సైడ్ తిప్పినట్టయితే ఇక్కడ మనం ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవుట్పుట్ పవర్ వచ్చేసి 20 watts అనమాట. 10+10 watts స్పీకర్స్ ఉంటాయి, 2 ఉంటాయి కాబట్టి 10+10. సో మనకి మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అది వచ్చేసి 32 GB అయితే పెట్టుకోవచ్చు. సో ఛార్జింగ్ టైం వచ్చేసి 4 hours పడుతుంది అంటున్నారు. ప్లేబ్యాక్ టైం 20 hours వస్తుంది అంటున్నారు. సో ప్రోడక్ట్ డైమెన్షన్స్ ఇవి ఇచ్చారు. సో నెట్ వెయిట్ 590 grams అయితే ఉంది. సో వెయిట్ కూడా ఎక్కువే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు బ్లూటూత్ ఉంది, MicroSD కార్డ్ స్లాట్ ఉంది, సో AUX ఉంది, AUX ఇన్పుట్ ఉంది, FM కూడా ఉంది, కాల్ ఫంక్షన్ ఉంది. సో RGB లైటింగ్ అనమాట, 9 modes ఉంటాయి. మీడియా వాల్యూమ్ కంట్రోల్ కూడా ఉంది. సో Built-in Rechargeable బ్యాటరీ ఉంది, 20 hours వరకు వస్తుందని ఇక్కడ చెప్పారు. చూద్దాం అది ఎలా వస్తుందో. సో ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి మనకి. ఇందులో అవైలబిలిటీ వచ్చేసి బ్లూ, రెడ్, బ్లాక్. సో ఈ మోడల్ వచ్చేసి బ్లాక్ అనమాట. బ్లాక్ మోడల్ ఉంది మన దగ్గర. సో ఇక అయితే అన్బాక్స్ చేసి చూద్దాం లోపల ఏం కంటెంట్ వస్తుందో. సో ఓపెన్ చేద్దాం. సో చూడొచ్చు బాగా అట్రాక్టివ్ లుక్ అయితే ఉంది. ఎక్స్పీరియన్స్ సౌండ్ మాన్స్టర్ అని చెప్పేసి అయితే రాసుంది ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఒక చిన్న ట్రే లాంటిది ఇచ్చారు, సేఫ్టీ కోసం అనుకోవచ్చు. సో నెక్స్ట్ చూడొచ్చు మనకి మ్యూజిక్ బాంబ్ అయితే స్పీకర్ అయితే కనిపిస్తుంది. సో చూడొచ్చు నీట్గా ఉంది. సో సైడ్ని పెడదాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కింద ట్రే ఉంది, ఇది తీసేద్దాం. సో ఇది తీసేస్తే కొన్ని కంటెంట్ అయితే ఉంది లోపల, ఇది కూడా చూద్దాం. సో ఇది చూడొచ్చు. సో యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు, సో చూసుకోండి. సో ఇంకోటి వచ్చేసి హ్యాంగర్ అనమాట. ఇది మనకి బ్లూటూత్కి ఇది ఒకటి ఇచ్చారు కదా, ఒక హ్యాంగర్ పెట్టుకోవడానికి ఇచ్చారు కదా. సో ఈ విధంగా పెట్టుకోవడానికి, సో ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఇలా బ్యాక్ అయినా మౌంట్ చేసుకోవడానికి బాగుంటుందని ఇలా ఇచ్చారు. సో ఇంకోటి చూడొచ్చు, USB టు టైప్ సి అనమాట. ఇది చూడొచ్చు మనం అడాప్టర్, మన ఇంట్లో ఉండే అడాప్టర్కి పెట్టుకొని అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో మనకి లోపల వచ్చే కంటెంట్ అయితే ఇవి. ఇంకా బ్లూటూత్ స్పీకర్ అయితే చూద్దాం. సో మనం బ్లూటూత్ స్పీకర్ అయితే చూద్దాం. ఇంకా చూడొచ్చు మనకి ఇక్కడ హ్యాంగర్ ఇచ్చారు. సో ఇది మనం అక్కడ బ్యాక్ అని తొప్పుకోవడానికి అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు మనకి Zebronics బ్రాండింగ్ అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే సో ఇక్కడ 20 watts అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. 10+10 అనమాట, అందుకే 20 watts అవుట్పుట్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు DC 5 volts 1 ampere ఇన్పుట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి మోడల్ పేరు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా టాప్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మోడ్ బటన్ అయితే ఉంది, మనకి మోడ్స్ చేంజ్ చేయడానికి. ఇక్కడ వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్, ఇది పవర్ బటన్ అనమాట. సో ఇది ప్లే అండ్ పాజ్ బటన్. సో ఇవన్నీ ఆన్ చేసిన తర్వాత చూద్దాం. ఇంక కింద చూసుకున్నట్టయితే ఇది ఒక ఫ్లాప్ అయితే ఇచ్చారు. సో రబ్బర్ ఫ్లాప్ అయితే ఇచ్చారు, ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ కదా, IPX7 రేటింగ్ ఉందని చెప్పారు, అందుకే రబ్బర్ అయితే యూజ్ చేయడం జరిగింది, వాటర్ లోపలికి వెళ్ళకుండా. సో ఇది తీసినట్టయితే మీకు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మైక్ ఉంది చిన్నది. సో ఇక్కడ చిన్న మైక్ హోల్ కూడా ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. సో ఇక్కడ TFT కార్డ్ అంటే మెమరీ కార్డ్ పెట్టుకునే స్లాట్ ఇది. సో ఇక్కడ AUX అవుట్పుట్, ఇది DC 5 volts అంటే ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్ అనమాట. సో ఫ్లాప్ ఓపెన్ చేస్తే ఈ పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. సో ఇంకా క్లోజ్ చేసేద్దాం. సో సరే బ్లూటూత్ స్పీకర్ అయితే ఆన్ చేసి చూద్దాం. ఇది మిడిల్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మన బ్లూటూత్ స్పీకర్ అయితే ఆన్ అవుతుంది. Experience sound monster. Bluetooth mode. సో చూడొచ్చు మనకి బ్లూటూత్ మోడ్ అనేది చెప్పడం జరిగింది. మనకి డిఫాల్ట్గా బ్లూటూత్ మోడ్ ఆన్ అయి ఉంటుంది. సో ఇది మోడ్ బటన్ అనమాట. సో సరే వాల్యూమ్ డిక్రీజ్ చేసి చూపిస్తాను చూడండి. సో రింగ్స్ అయితే ఎలా డిక్రీజ్ అవుతున్నాయి చూడండి. సో ఈ విధంగా అయితే మనకి మంచి యానిమేషన్తో అయితే ఇచ్చారనమాట. చూడొచ్చు ఇంక్రీజ్ చేస్తే మనకి మళ్ళీ రింగ్స్ అయితే ఫుల్ అప్ అవుతున్నాయి. సో ఈ విధంగా వాల్యూమ్ ఎంత ఉందనేది అయితే దీనిలో చూసుకోవచ్చు. సో ఇంకా ఇది ప్లే అండ్ పాజ్ బటన్. సో ఇది పవర్ బటన్. ఇది ఒకసారి ఇది సింగిల్ క్లిక్ చేస్తే FM మోడ్లోకి అయితే వెళ్తుందో. సో చూడండి, FM mode. Bluetooth mode. సో బ్లూటూత్ మోడ్లో ఆన్ చేశాను ఇప్పుడు. సో RGB అనమాట ఇప్పుడు ఉన్న మోడ్ అయితే.
సో ఒకసారి ఒక సాంగ్ అయితే పెట్టి చూస్తాను, ఏ విధంగా ఉన్నదో ఒకసారి మీరే చెక్ చేయండి. సో ఈ క్లిప్లో మీరు చూడొచ్చు, నేను సింగిల్ క్లిక్ చేశాను అనుకోండి మోడ్ బటన్ మీద, మోడ్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. సో గైస్ విన్నారు కదా సౌండ్ అయితే. సో నాకైతే సౌండ్ అయితే ఎక్కువ అనిపించింది, కానీ బేస్ అయితే వాళ్ళు చెప్పినంత రేంజ్లో అయితే లేదు. సో కొన్ని సాంగ్స్ అయితే పర్లేదు, కానీ కొన్ని సాంగ్స్ అయితే మరీ లోగా అయితే ఉన్నాయి బేస్ అయితే. సో ఒక హాల్లో అయితే బాగానే అనిపిస్తుంది, అదే మీరు అవుట్ సైడ్ తీసుకెళ్ళారనుకోండి స్పీకర్ని, అంత ఎక్స్పీరియన్స్ చేయలేరు. సో నేను వాటర్ కూడా వేసి చూశాను అనమాట, IPX 7 రేటింగ్ అన్నారు కదా, సో వేసి చూశాను, నాకైతే ఏం ప్రాబ్లం అయితే రాలేదు. సో ఓవరాల్గా నాకైతే స్పీకర్ ఓకే అనిపించింది ఆ ప్రైస్కి, ఎందుకంటే క్వాలిటీ సౌండ్ వస్తుంది అనమాట. సో మీరు ఒకవేళ ఈ స్పీకర్ని తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా బుక్ చేసుకోండి.